ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో జనవరి నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ని ఏ తేదీలో రిలీజ్ చేస్తారు, ఇంకా జనవరి నెలలో ఉన్న వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి, అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే శ్రీవారి భక్తులందరికీ ఒక చిన్న విన్నపం అండి. అది ఏంటి అంటే, మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే, మీరు వీడియోస్ని ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి యూట్యూబ్ మన వీడియోస్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన సమాచారం మీరు చేసే లైక్ వల్ల చేరుతుందండి. కాబట్టి పర్టికులర్గా మన వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జనవరి నెలకి సంబంధించిన టికెట్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయానికి వస్తే, టీటీడీ వారు 3 నెలల ముందుగానే ఒక షెడ్యూల్ ప్రకారం టికెట్స్ అన్నింటినీ కూడా రిలీజ్ చేస్తున్నారండి. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ అక్టోబర్ నెలలో జనవరి నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ని రిలీజ్ చేస్తారు. ముందుగా జనవరి నెలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్లో జనవరి మంత్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే అక్టోబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాసం అనేది ఉంటుందండి. డిసెంబర్ 16వ తేదీ నుండి సుప్రభాతం, తోమాల, అర్చన, ఈ 3 రకాల ఆర్జిత సేవల్ని ఆన్లైన్ లక్కీ డిప్లో రిలీజ్ చేయలేదు. అష్టదళ పాద పద్మారాధనం సేవను మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అంటే జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది. కాబట్టి ధనుర్మాసంలో స్వామివారికి సుప్రభాతం సేవకి బదులుగా తిరుప్పావై పాసురాలను పారాయణం చేయడం జరుగుతుంది. కాబట్టి జనవరి 13వ తేదీ వరకు ఆన్లైన్ లక్కీ డిప్లో ఈ సేవలు అనేవి అందుబాటులో ఉండవు. భక్తులు దీనిని గమనించుకోగలరు. ఇకపోతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే, నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవలను జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. అలాగే ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే 500 రూపాయల దర్శనం టికెట్స్ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఇకపోతే అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. అలాగే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఇకపోతే ఎస్ఈడి అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. అలాగే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఇకపోతే శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని, నవనీత సేవని, పరకామణి సేవని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ 27వ తేదీ ఆదివారం కాబట్టి ఆ ముందు తేదీ కానీ ఆ మరుసటి తేదీ కానీ అంటే అక్టోబర్ 26 కానీ 28 కానీ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఓకే అండి. ఇవి జనవరి నెలకి సంబంధించిన ఏ టికెట్స్‌ని ఏ తేదీల్లో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ప్రతి నెలలో కూడా అన్ని రకాల టికెట్స్‌ని ఇదే షెడ్యూల్ ప్రకారం 3 నెలల ముందుగానే టీటీడీ వారు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ అక్టోబర్ నెలలో జనవరి నెలకి సంబంధించిన ఈ టికెట్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే జనవరి నెలకి సంబంధించిన ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ తేదీల్లో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి అఫీషియల్‌గా ఒక అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్‌లో అప్డేట్‌ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే 2025 జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి, 11వ తేదీ వైకుంఠ ద్వాదశి, ఈ 2 రోజులు వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేసి స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత భక్తులకి వైకుంఠ ద్వార ప్రవేశం కల్పిస్తారు. అయితే ఈ వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తుంటారు కాబట్టి ఎక్కువ మందికి వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించాలి అనే ఉద్దేశంతో టీటీడీ వారు గత 3 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు నుంచి 10 రోజుల పాటు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 10 రోజులు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. జనవరి నెలలో వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం ఆ 10 రోజులకు గాను టికెట్స్‌ని డిసెంబర్ నెల చివరిలో రిలీజ్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, అలాగే ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు పూర్తి కాగానే టీటీడీ నూతన పాలక మండలి ఏర్పాటు కాబోతుందని సమాచారం. కాబట్టి కొత్తగా ఏర్పాటు అయ్యే పాలక మండలిలో చర్చించి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. జనవరి నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్తో పాటుగానే ఈ 10 రోజులకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ని ఒకేసారి రిలీజ్ చేస్తారా లేదా హోల్లో పెట్టి తరువాత రిలీజ్ చేస్తారా అనేది మాత్రం టీటీడీ నుంచి అఫీషియల్గా అప్డేట్ రావాల్సి ఉందండి. మామూలుగా అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు గతంలో వైకుంఠ ఏకాదశి ఏ నెలలో అయితే ఉందో ఆ నెలకి ముందు నెలలో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనంకి సంబంధించిన టికెట్స్ని రిలీజ్ చేసేవారు. గతంలో రిలీజ్ చేస్తున్న విధంగా ఈసారి కూడా రిలీజ్ చేసేలా ఉంటే ఈ నెలలో జనవరి నెలలో మిగిలిన తేదీలకు సంబంధించిన టికెట్స్ని మాత్రమే రిలీజ్ చేసి వైకుంఠ ద్వార దర్శనం ఉండే ఆ 10 రోజులకి సంబంధించిన టికెట్స్ని హోల్లో పెట్టి డిసెంబర్ నెల చివరిలో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే వైకుంఠ ఏకాదశికి ఏ దర్శనాలు కల్పిస్తారు అనే విషయానికి వస్తే గతంలో అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉండే 10 రోజులు కేవలం 4 రకాల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి మాత్రమే దర్శనం కల్పించడం జరిగిందండి. ఒకటి ఆన్లైన్లో రిలీజ్ చేసే ఎస్ఈడి అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, 2 ఆన్లైన్లో రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అంటే శ్రీవాణి ట్రస్ట్కి ఒక్కరికి 10,000 రూపాయల డొనేషన్, దర్శనం టికెట్కి 300 రూపాయలు అంటే 10,300 రూపాయలు పే చేసి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్, 3 ఆన్లైన్లో రిలీజ్ చేసే ట్రస్ట్ ఆర్ స్కీమ్ డోనర్స్కి సంబంధించిన దర్శనం టికెట్స్, 4 తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్. ఈ 4 రకాల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి మాత్రమే గతంలో వైకుంఠ ద్వార దర్శనం ఉండే ఆ 10 రోజుల పాటు దర్శనం కల్పించడం జరిగింది. మిగతా అన్ని రకాల దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అలాగే ఎటువంటి దర్శనం టికెట్స్ ఆర్ టోకెన్స్ లేనటువంటి భక్తుల్ని ఆ 10 రోజుల పాటు స్వామివారి ధర్మ దర్శనంకి కూడా అనుమతించరు. ఇది గతంలో వైకుంఠ ద్వార దర్శనాల టైంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం తిరుమల శ్రీవారికి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ నూతన పాలక మండలి ఏర్పాటు అయ్యాక ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి పాలక మండలిలో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారండి. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది భక్తులు జనవరి మరియు వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి భక్తులందరికీ ఒక ముందస్తు సమాచారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ 7వ తేదీ సోమవారం రోజున
81,481 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 38,762 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,31,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లలోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్లో వకులామాత రెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ వీడియోలో ఇంతకు ముందే చెప్పాను కదండి. అయితే అక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అది ఏంటి అంటే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము డిసెంబర్ నెలకి సంబంధించి ఆల్రెడీ 300 రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకున్నాం, మళ్ళీ మాకు జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చా, బుక్ అవుతాయని ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఎవరైతే డిసెంబర్ 9వ తేదీ లోపు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనే బుక్ అవుతాయండి. డిసెంబర్ 10వ తేదీ తర్వాత ఎవరైతే ఎస్ఈడి టికెట్స్ అంటే 300 రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనే బుక్ అవ్వవు. ఎందుకంటే టీటీడీ వారి గైడ్ లైన్స్ ప్రకారం దర్శనంకి మధ్య ఖచ్చితంగా 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి డిసెంబర్ నెలలో మీరు ఏ తేదీకైతే ఈ 300 రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకున్నారో దాన్ని బట్టి ఆ తేదీ నుంచి 30 రోజుల తరువాత మాత్రమే మీరు జనవరి నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, డిసెంబర్ 9వ తేదీ లోపు 300 రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకున్న భక్తులు జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి టికెట్స్ అనేవి బుక్ అవుతాయండి. అండ్ ఇంకొకటి, ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే 10 రోజుల పాటు అన్ని రకాల ప్రివిలైజ్డ్ దర్శనాలను కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. అంటే లక్కిడిపు ఆర్జిత సేవలు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు, అంగప్రేక్షణ సేవా టికెట్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు, ఆఫ్లైన్లో ఎన్ఆర్ఐ ఎయిర్ ఫోర్సెస్ దర్శనం టికెట్స్, బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, వీఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఇలా ఈ దర్శనాలన్నింటినీ కూడా ఆ 10 రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేసి ఆ 10 రోజులలో కేవలం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్, ఇంకా ట్రస్టర్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్, ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్, ఈ 4 రకాల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులతో పాటుగా కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వీఐపీస్ వారు స్వయంగా వస్తే వారికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఇదండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు జనవరి నెల దర్శనం టికెట్స్ కావచ్చు, వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ను కావచ్చు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.